రవి గారు, నందమూరి ఫ్యామిలీ నుంచి ఇంకొక ఎన్టీఆర్, ఇంకో చిన్న ఎన్టీఆర్ వచ్చాడు. కుర్రాడు యాక్టివ్గానే ఉన్నాడు, వాగ్దాటి కూడా ఉన్నట్టుగానే కనపడుతుంది. అంటే 4వ తరం ఎన్టీఆర్ అనగానే మీకు అవన్నీ కనిపిస్తాయి కదా. అంటే ఇప్పుడు సినిమా ఎలా ఉండబోతుంది ఆ కుర్రాడిది అనేది పక్కన పెడితే, ఫ్యాన్స్ మైండ్ ఎలా కన్వర్ట్ అవ్వబోతుందా, లేకపోతే అటు కూడా వెళ్తుందా, ఎట్లా చూడాలి? అంటే అది వరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య పోటీ ఉండేది, ఇప్పుడు ఎన్టీఆర్ల మధ్య పోటీ అయిపోయింది. ఎన్టీఆర్ అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు ఆయన ఏం జూనియర్ కాదు, అతను కూడా ఇప్పుడు ఇంకా సీనియర్, ఇప్పుడు ఆయన సీనియర్ అయిపోయాడు అనుకో. అప్పుడు ఆ ఎన్టీఆర్ తెలుగుదేశంతో ఉన్నారా లేదా, హరికృష్ణ చంద్రబాబు ఆ పరిణామాల తర్వాత ఆయన విషాదకరంగా చనిపోవటం ఇవన్నీ కూడా జరిగాయి. అయినా ఎన్టీఆర్ నిలదొక్కున్నాడు, తనతో తను వెళ్తున్నాడు. RRR అయిన తర్వాత ఆయన సినిమా దేవరా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా రాజమౌళి ఆయనతో సినిమా తీస్తాడు, నిర్మాణం చేస్తాడు నిర్మాతగా. అది దాని పేరు మేడ్ ఇన్ ఇండియా అని, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ అని ఇలాంటివి వినిపిస్తున్నాయి. సో చాలా, ఎందుకంటే దీని నేపథ్యం ఏమంటే మీరు చెప్పినట్టుగా ఈ కొత్త ఎన్టీఆర్ సినిమాను వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ ఏదో పెట్టి వీరభక్తులుగా ఉండే వైవిఎస్ చౌదరి ఆ సినిమా ప్రారంభించడం, ఆ ఉత్సవానికి మొత్తం నందమూరి ఆడపడుచులు అందరు కూడా తరలి వచ్చి అక్కడ కుటుంబ ఉత్సవం లాగా చేయటం గతంలో ఎప్పుడు జరిగిన ఒక పెద్ద ఇది అక్కడ చేశారు. ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు. ఆ సందర్భంలో పురంధేశ్వరి వీళ్ళు మాట్లాడుతూ చాలా మంది హీరోలు, రామారావు, బాలకృష్ణ, హరికృష్ణ, తర్వాత ఈ పేర్లన్నీ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అని ఒక్కసారి అన్నారు, మిగిలిన వాళ్ళందరూ కొంచెం చెప్పారు. సో జూనియర్ ఎన్టీఆర్కి ఆ సభలో అక్కడ రావాల్సినంత రాలేదు, ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అంతకుముందే కొన్ని సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈయన పేరు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు అది ఇది అంటంతో ఈయనకు బాగా పుష్. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి కూడా ఒక ట్వీట్ చేసి ఈయనకు అన్ని విధాల విజయం కలగాలని. సో ఇందాక నేను అన్నట్టుగా ఇది ఒక మినీ ఎన్టీఆర్ల వారిలాగా తయారై వాళ్ళ కుటుంబంలో పెద్ద కుటుంబం ఎన్టీఆర్ది, ఆయన బహు సంతానాలు ఉండాలని బాధించేవాడు. దానికోసం తాతమ్మ కల సినిమా కూడా తీసాడు. కాబట్టి ఈ అబ్బాయి యువత వాళ్ళకి అవకాశాలు ఉన్నవాళ్ళు బాగా చేస్తే తప్పకుండా అవకాశం ఉంటుంది. కానీ అందులో అనవసరమైన ఈ రాజకీయాలు, కుటుంబాల సమస్యలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఎన్టీఆర్కి అనుకూలంగా వ్యతిరేకంగా ట్రోలింగ్స్ ఇలాంటివన్నీ కూడా కొంతమంది చేస్తున్నారు. ఇవి ఏమీ ఉపయోగం లేదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమంటే, మన నందమూరి నరసింహం బాలయ్య బాబు వాళ్ళ అబ్బాయి మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి వస్తాడు. ఆయనకు కూడా దాదాపు తెరంగేట్రమో అయింది, డైరెక్టర్ కూడా నిర్ణయం అయ్యాడు. ఇట్లాంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన 3వ తరం 4వ తరం లెక్కేస్తే వీడు 4వ తరం అని. సో 3వ తరం ఆయన ఇంకా రాకముందే 4వ తరం ఆయన వస్తున్నాడని కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. ఏదైనా ఒకటి, రంగం అనేది చాలా అందరికీ. అప్పుడు ఉదాహరణకు ఆ రోజుల్లో కూడా కళ్యాణ్ నందమూరి తారక వాళ్ళిద్దరు వచ్చారు కదా. ఉదాహరణకు త్రివిక్రమారావు గారి కళ్యాణ్ చక్రవర్తి, ఇంకొక ఆయన మోహన్ చక్రవర్తి ఏదో ఉండేది. సో ఇట్లా అనేక మంది వస్తారు. తెరిచినటువంటి ఒక రంగం లాంటిది. కానీ ఇక్కడ మటుకు రాజకీయ ప్రాధాన్యత ఉంది. వీళ్ళు కాకుండా నారా రోహిత్ కూడా ఒక నటుడుగా ఆయన కూడా అక్కడ ఉన్నాడు. నారా వారి కుటుంబం నుంచి కూడా ఏం జరుగుతుందో చూడాలి. ఇవన్నీ విస్తరించుకుపోతే అల్లుకుపోతున్నటువంటి కపూర్ల కుటుంబం ఉందనుకో, ఎంతో మంది ఉంటారు. వీళ్ళ లెక్క వేరైనా ఒకటి నిజం, రామారావు గారు తర్వాత బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒక స్థానం చేశారు. ఆయన కూడా కొంతవరకు కష్టపడి చేస్తాడని ఇంకో బ్రదర్ కూడా కొంతవరకు అతను కూడా ముద్రేశాడు. మరి ఈయన ఏ పద్ధతిలో ఎంత కృషి చేస్తారు, కేంద్రీకరిస్తారు. ఈ లోపల మోక్షజ్ఞ వచ్చి అతని కథ ఎలా ఉంటుంది, ఇవన్నీ కథ బాగుండి నటన బాగుంటే ప్రోత్సహిస్తారు. రాజమౌళి మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ అంతే కదా. దాని నిర్మాత ఎవరు? రాఘవేంద్రరావు. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇట్లాంటివన్నీ.